చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోర్స్ ఇది పార్టీపరమైన వ్యతిరేకతగా చూడకూడదు. పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం అది. మామూలు ప్రజా వ్యతిరేకం కాదు. ఏంటండి, ప్రభుత్వ పరిధిలోనే తీసుకెళ్ళి ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టడం ఇది మరీ కామెడీ కాకుంటే. కొత్తగా కావాలని చంద్రబాబు సార్కి ప్రేమ ఉంటే ప్రైవేట్ వాళ్ళు కొత్తగా అనుమతి తెచ్చుకొని ఇవ్వాలి. అయితే ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకించుకుంటూ వివిధ రకాల ఆందోళనలు చేపట్టి తాజాగా నియోజకవర్గాల్లో ర్యాలీలకు పిలిపించారు కదా. అసలు ఆ ర్యాలీలకు వచ్చిన జనము, ఆ జనం స్పందన చూస్తే అరే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి బలమా, లేకపోతే ప్రభుత్వం మీద జనానికి కోపమా? ఈ స్థాయిలో అసలు ఆశ్చర్యపోయాం. ఏం జనం, ఏం స్పందన అసలు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి, జగన్ కేవలం పులిందల ఎమ్మెల్యే అని చెప్పి ఎటకారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా వాస్తవం ఏంటని తెలుసు. 40% ఓట్లు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొని మనం నిలబడగలలేము అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఏదో తగ్గించాలి, డౌన్గ్రేడ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం ఎటకారంగా మాట్లాడొచ్చాము. కానీ క్షేత్రస్థాయిలో బలం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు జనం ఎరగబడుతూ ఉన్నారు. ఇలాంటి ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించినప్పుడు మనం ఇక్కడ ఇంకా కొన్ని అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, పోలీసుల ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు, నాయకులు బయటకు రాకుండా ఇళ్ళకెళ్ళి నోటీసులు ఇచ్చారు, బ్యారికేడ్లు పెట్టారు, రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ రీసౌండ్ ఇచ్చే నియోజకవర్గాలు భారీ అంటే అతి భారీ జనం గట్టిగా నినదిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులు ప్రభుత్వ పరిధిలోనే పెట్టండి, పేదలకు విద్యను వైద్యాన్ని దూరం చేయకండి, ప్రభుత్వం ఈ నిర్ణయం నుంచి వెనక్కి రావాల్సిందే అని చెప్పి దిక్కులు పిక్కటిల్లే విధంగా నినదించారు. విపరీతమైన స్పందన. మరి ఇది మనం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలం కోణంలోనే చూస్తూ, మరొక వైపు చంద్రబాబు గారు తీసుకునేది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని ప్రజలు కూడా నినదిస్తున్నారు అన్న విషయాన్ని పాలకపక్షం కూడా అర్థం చేసుకోవాలి. అధికారం ఉంది కదా, ఇష్టరీతిన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తామంటే ఏదో ఒకరోజు కాలానికి సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు. ఈరోజు ఏదో భయపెట్టో, లేకుంటే ఈరోజు ఇంకేదో మన పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారా ఇంత దారుణమైన నిర్ణయాలను కూడా పాజిటివ్గా ప్రచారం చేయించుకొని జనాలను హిప్నటైజ్ చేద్దాం, జనాలను ఏదో మభ్య పెడదామంటే అవి ఎల్లకాలం నిలబడవు. కాలం భవిష్యత్తులో అయినా నెక్స్ట్ తరమైన బాధపడే పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికైనా పాలకపక్షం ఆలోచించుకోవాలి. ఇలాంటి నిర్ణయాలను వాళ్ళు వీలైనంత త్వరగా వెనక్కి తీసుకుంటే వాళ్ళకే మంచిది. లేకుంటే అదిగో ఇటువంటి వ్యతిరేకత పెరిగి పెద్ద మహావృక్షాలై ఆ మహావృక్షాల కింద పాలకపక్షం భవిష్యత్తులో నలిగిపోయే పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళు కొని తెచ్చుకుంటే ఎవరేం చేయగలుగుతారు? రాజకీయాలు వేరు, కానీ ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం పూర్తిగా. ఇటువంటి నిర్ణయాలకు ఎవరైనా ఎట్లా మద్దతు ఇస్తారని నా తెలియక అడుగుతాను. నీకు అందరికీ ప్రభుత్వ విద్యను దూరం చేసి అందరికీ ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసే నిర్ణయం ఏంటి? This is not at all fair.